ఇట్స్ అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి, ఎటువంటి కేటగిరీలో ఇవి మనం క్లియర్ చేసుకోవచ్చు బాడీకి? రోజంతా చెప్పొచ్చమ్మా దీని గురించి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన రోగ నిరోధక శక్తి, మనల్ని కాపాడవలసిన రక్షణ కవచంగా ఉండవలసిన రోగ నిరోధక శక్తి మన వ్యతిరేకంగా మన సొంత కణాల మీద దాడి చేస్తే వచ్చే వ్యాధులు. ఎందుకు పనిచేస్తుంది సార్ అలా రివర్స్ లో? అదే కదా ఆటో ఇమ్యూన్ అన్నది. ఎస్ సార్, అదే ఇప్పుడు మన బాడీయే మనకి రివర్స్ లో ఎందుకు స్టార్ట్ అవుతుంది అని. అట్లా పనిచేస్తున్న ప్రాసెస్ లో ఆ జబ్బులకి 100 రకాలు ఉన్నాయి. మయోసైటిస్, లూపస్ అంటారు, జాగ్రన్ సిండ్రోమ్, క్రాన్స్, సోరియాసిస్, హషిమోటో థైరాయిడైటిస్, ఇటు 100 రకాల జబ్బులు ఉంటాయి. క్యాన్సర్ కూడా దాంట్లో. క్యాన్సర్ దాంట్లో కాదమ్మా, క్యాన్సర్ వేరు, ఆటో ఇమ్యూన్ అనేది వేరు. సో ఈ జబ్బులకి అసలు ట్రీట్మెంట్ క్యూర్ లేదు ఎక్కడా కూడా. ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి కోసం స్టెరాయిడ్లు వాడతారు అలోపతిలో. దాని సైడ్ ఎఫెక్ట్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ కొద్దిగా తాత్కాలికంగా పనిచేసినా మళ్ళీ ఇమ్యూనిటీ రెచ్చిపోతుంది. మనం సెల్ హెల్త్ క్లినిక్ లో మాత్రమే సోరియాసిస్ దగ్గర నుంచి ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినా చాలా తేలికగా అడ్రస్ చేయగలుగుతున్నాము, రిజల్ట్ చూడగలుగుతున్నాము. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే, అది ఎందుకు పనిచేస్తుంది అట్లా, వాట్ ఈస్ ద రూట్ కాజ్, అది అలా పనిచేయడానికి కారణం ఏంటి, దాన్ని ఎట్లా సరి చేయాలి. 70% ఇమ్యూనిటీ ఉండేది గట్లో. గట్ అంటే నోరు దగ్గర నుంచి యానస్ దాకా అంతా గట్టే, గాని మేజారిటీ 70% ఇంటెస్టైన్ లో ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఇట్లో. సో 70% ఇమ్యూనిటీ ఉండేది గట్లో. సో గట్ హెల్దీగా ఉంటే దానికి ట్రైనింగ్ ఇస్తుంది. అర్థమయ్యే భాషలో చెప్తున్నా, వాట్ టు ఎలవ్, వాట్ నాట్ టు ఎలవ్ అని. ఇది గట్టే హెల్దీగా లేదనుకోండి, డిస్బయోసిస్ జరిగింది అంటే బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది, లీకీ గట్ గా మారింది. అటువంటి స్టేట్ లో అది ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యి సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి ఫారిన్ బాడీస్ అనుకుని సొంత కణాల మీద దాడి చేస్తుంది. సో రూట్ కాజ్ ఇప్పుడు మనకి ఒక రకంగా గట్ హెల్దీగా ఉండాలి. సో గట్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద అడ్రస్ చేస్తాం. ఏదో కోలోన్ హైడ్రోథెరపీ చేయిస్తామో, లేదా గట్ క్లీనింగ్ చేయడానికి క్లీన్సింగ్ ప్రాసెస్ లో కొన్ని ఆయుర్వేదిక్ ప్రొపరేటర్ ఉన్న మూలికలు వాడతాము, తినే ఆహారంలో మార్పులు చేస్తాము, లైఫ్ స్టైల్లో మార్పులు చేస్తాం. అండ్ అల్టిమేట్లీ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాం. గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తే గట్ ఈజ్ అవర్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ అంటాం. సో గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మళ్ళీ ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తుంది. అట్లా కాకుండా స్టెరాయిడ్లు వేసేసి వాటిని టెంపరీగా సప్రెస్ చేయటం. ఇప్పుడు సోరియాసిస్ ఎక్కడా తగ్గన సోరియాసిస్ మా దగ్గర 1000 కేసులు ఎందుకు తగ్గుతున్నాయి? బికాస్ వీ అడ్రస్ ద రూట్ కాజ్. అసలు ఎన్ని రోజులు పడుతుంది సార్ ట్రీట్మెంట్? 100 to 120 days మాక్సిమం. 100 రోజులు సినిమా, నాకు 100 రోజులు ఇవ్వండి చాలు అంటాను. సారీ, సినిమా అంటాం తప్పు. 100 రోజులు ఇవ్వండి చాలు, మిమ్మల్ని సరిచేసి మీకు మళ్ళీ మీకు అప్పుడు చెప్తాం. వెళ్ళిన తర్వాత మీరు మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ రాదా సార్ అని అడగబాకండి, మీ చేతిలోనే ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, లోపల మీరు ఆత్మ ఉంది, అంతరాత్మ ఉంది అంటారు స్పిరిచువల్ గా. లోపల ఒక డాక్టర్ ఉన్నాడు అనేది మర్చిపోతారు. మర్చిపోయి మాయంగా చూస్తున్నారు. సో మీరు చూసినందుకు మేము ఏదో అడ్రస్ చేసి పంపిస్తున్నాం. మీరు లోపల ఉన్న డాక్టర్ మీరు పని చేసుకునేవ్వండి, 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి మీకు చెప్పే పంపుతున్నాంగా. గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా అడ్వాంటేజ్ సార్. చాలా మందికి ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లమే కాదు, ఈ మధ్య ఎక్కువ ఈసోఫెగల్ రిఫ్లెక్స్ డిసీజ్ తో ఎక్కువ మంది వస్తున్నారు. తినే ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏనమ్మా. అండ్ యువర్ సర్కాడియన్ రిథమ్ కి ఎగ్నెస్ట్ గా పనిచేసినప్పుడు, తినకూడని టైంలో తింటున్నప్పుడు, మితిమీరి తింటున్నప్పుడు, పడుకోవాల్సిన టైంలో పడుకోనప్పుడు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావాల్సిన మినిమం ఎక్సర్సైజ్ చేయకుండా, ఇటువంటి ఒక్క కారణంగా తాగాల్సిన నీళ్లు తాగకుండా, ఉండాల్సిన విటమిన్స్ ఎంజైమ్స్ డెఫిషియెంట్ గా ఉండటం, చెత్త విపరీతంగా తినటం, అన్నిటి కలిపి మీకు అన్ని ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లం రావడానికి కూడా అదే కారణం. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కదా అని మీరు ప్యాంట్ టాప్లు, ఆ టాప్లు, ఈ టాప్లు వేసుకుంటూ ఉంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు. సార్ కొన్ని నెలల వరకు ఆ గ్యాస్ టాబ్లెట్స్ వాడచ్చు అంటారా? అసలు ఎప్పటికీ వాడకూడదంట. నేను కూడా ఇప్పుడు గ్యాస్ కేర్ ఇస్తాను. ఏంటి, ఉసిరి ఆయిల్,
కొబ్బరి నూనె ఓకే. ఇటువంటి వీటి నుంచి తీసిన ఆయిల్స్ తో క్యాప్సూల్ చేసి ఇస్తాను. వావిలాకు ఓకే. ఈ ఆయిల్స్ తీసి క్యాప్సూల్ చేసి ఇస్తాను. అది న్యాచురల్ గా పనిచేస్తుంది. యాంటాసిడ్లు వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కొన్ని నెలల తరబడి వాడుతున్నారు సార్ కొంతమంది. అలోపతి మందు ఏది ఇచ్చినా దాంతో పాటు గ్యాస్ టాబ్లెట్ ఇచ్చేస్తారు కదా. అలోపతి అంటే సిమ్టమ్ అడ్రస్సింగ్ మెకానిజమే, రూట్ కాజ్ అడ్రస్సింగ్ మెకానిజం కాదు. అల్లో అంటేనే అది సిమ్టమ్ అడ్రస్సింగ్. పతి అంటే జబ్బులు, డిసీజెస్ అనుకోండి. ఏ పతి అయినా గ్రీక్ వర్డ్ అనుకోండి. న్యాచురోపతి అంటే న్యాచురల్ గా డిసీజ్ తగ్గించే విధానం. ఆయుర్వేదం ఒక మెకానిజం, హోమియోపతి ఒక మెకానిజం. ఏదైనా సిమ్టమ్ అడ్రస్ చేయకుండా రూట్ కాజ్ అడ్రస్ చేయాలంటే there is a God within లాగా సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ శరీరానికి ఉంది అని గుర్తిస్తే చాలు. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనే వాటికి కూడా అన్ని నెలలు అయితే టాబ్లెట్స్ వాడడం మంచిది కాదంటారు. అసలు ఎప్పుడు టాబ్లెట్లు వాడటం మంచిది కాదు. నెలలు కూడా కాదు. షుగర్ వచ్చిందంటే జీవితాంతం టాబ్లెట్లు వాడాలి. అవును. థైరాయిడ్ వచ్చిందంటే జీవితాంతం టాబ్లెట్లు వాడాలి. తగ్గదు, కంట్రోల్లో ఉంటుంది. దాని సైడ్ ఎఫెక్ట్లు నిదానంగా మొదలవుతాయి. కిడ్నీలు దెబ్బతింటాయి, గ్యాంగ్రీన్లు వస్తాయి. పుండు వచ్చిందంటే హీల్ అవ్వదు, ఏలు తీసేయాలి, గాలు తీసేయాలి. ఒక్కదానికి కాకుండా ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు. అట్లా కాకుండా షుగర్ ఎందుకు తగ్గించుకోలేము నేచురల్ గా? ఇందాకే చెప్పాను కదా, ట్రైగ్లిజరైడ్స్ దాటిన తర్వాత షుగర్ అవుతుందని. ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ వెళ్తే డయాబెటిక్ అవుతారని. సో మనం రూట్ కాజ్ అడ్రస్ చేసి 100 రోజుల పాటు గ్లూకోజ్ బయట నుంచి ఇవ్వకుండా, ఇన్సులిన్ కూడా బయట నుంచి ఇవ్వకుండా, లోపల ట్రైగ్లిజరైడ్స్ నుంచి మనం శక్తిగా మార్చుకుంటూ గ్లూకోజ్ వాడకం మొదలు పెట్టే వరకు శరీరం బయట నుంచి ఇవ్వకుండా, మందు కూడా వాడకుండా 100 రోజుల్లో మనం రివర్స్ చేసేస్తాం. ఆ తర్వాత ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ రాదు, ఖచ్చితంగా రాదు. థైరాయిడ్ అయినా అంతే. 100 రోజులు ఏదైనా వాకు 100 రోజులు మీకు అప్పచెప్తాం. థైరాయిడ్ ఫ్రీ చేసి, షుగర్ ఫ్రీ చేసి అప్పచెప్తాం. తర్వాత మీ చేతుల్లో ఉంది మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి, అది కూడా మేము చెప్పే పంపుతాం. దాని ప్రకారం మీరు మీ జీవన శైలి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు బాగా ఉంచుకోగలరు మీ శరీరాన్ని. థ్యాంక్ యూ అమ్మా. రైట్, చూసారు కదా, సెల్ హెల్త్ క్లినిక్లో రూట్ కాజ్ ఏదైతే రూట్ కాజ్ ఉందో ముందు దాని నుంచే ఒక బాడీని క్లియర్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని మీకు ఆరోగ్యవంతంగా ఒప్పచెప్తాం అంటున్నారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. మరో వారం మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం.